బిగ్ బాస్ సీజన్ 9 అంతా కూడా ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఇక అగ్ని పరీక్ష ద్వారా అడుగుపెట్టిన బిగ్ బాస్ హౌస్‌లోకి దివ్య తన ఆట తీరుతో ప్రేక్షకులను అలరిస్తుందనే చెప్పాలి. అయితే హౌస్‌లోకి దివ్య అడుగుపెట్టిన తర్వాత బయట ఏం జరుగుతుందనేది చిన్న చిన్న క్లూస్ అయితే ఇచ్చేసింది. ఇందులో భాగంగానే రీతు చుట్టూ ట్రయాంగిల్ లవ్ స్టోరీ జరుగుతుందంటూ చిన్న హింట్ ఇచ్చింది. ఇక ఇదే విషయం ప్రస్తుతం రీతు లైవ్‌లో అయితే తెగ హల్లిపోతుందనే చెప్పాలి. ఇక అసలు విషయానికొస్తే ఇదంతా కూడా లైవ్‌లో చోటు చేసుకుంది. ఇమ్మానియేలు అలాగే రీతు వీళ్ళిద్దరూ కూడా గార్డెన్ ఏరియాలో కూర్చున్నారు. అయితే రీతు ఇమ్మానియేల్ అంటుంది, "అరే! హౌస్‌లోకి దివ్య వచ్చిన కానుంచి నా మీద నెగెటివ్ ప్రచారం చేయడానికి ఆమెకి టైం సరిపోవట్లేదు. ముఖ్యంగా ఆమె మాట్లాడిన మాటలు నాకు ఎలా కనిపించాయంటే ఈ వారం ఎలాగైనా నన్ను బయటికి ఆడియన్స్ ఎలిమినేషన్ చేసేస్తారేమో, అది కూడా ట్రయాంగిల్ లవ్ స్టోరీ" అంటుంది. "నాకు చాలా భయమేస్తుందిరే ఇమాన్యుయల్" అంటూ రీతు చాలా భయపడిపోతుంది. అయితే ఇమాన్యుయల్ ఆమెకి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. "నువ్వెందుకు అలా అనుకుంటున్నావు? నీకన్నా గేమ్ అసలు ఆడని వాళ్ళు నామినేట్‌లో ఉన్నారు. నువ్వు వాళ్ళ ఎలిమినేషన్ అవుతారని అనుకోవచ్చు కదా! నువ్వే ఎందుకు ఎలిమినేషన్ అవుతావనుకుంటున్నావు? అందులోనూ ఆమె బయట నుంచి వచ్చింది కాబట్టి ఏదో 100 రకాలు మాట్లాడితే ప్రతిదానికి నువ్వంత ఇదైపోనో అవసరం లేదంటూ బూస్టప్ అయితే ఇస్తున్నప్పటికీ రీతుకి ఎక్కడో దడ పుట్టిందనే చెప్పుకోవాలి. ఏదేమైనా సరే బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన రీతు తన ఆట కన్నా డిమాండ్ పవన్ అలాగే పవన్ కళ్యాణ్ మీదే ఇంట్రెస్ట్ చూపిస్తుందంటూ బయట ఆడియన్స్ అయితే అంటున్నారు. మరి నిజంగా ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.